అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార నాణ్యతపై సర్కార్ దృష్టి సారించింది. ముఖ్యంగా పట్టణాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. నాణ్యత, శుభ్రత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న పలు సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రతను మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. తాజాగా వాంకిడి గిరిజనాశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహారం కారణంగా మృతి చెందడంతో రాష్ట్రంలోని హాస్టళ్లు, గురుకులాల్లో ఫుడ్ సేఫ్టీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థుల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పాచిపోయిన అన్నం, నాసి రకం చికెన్, మటన్, పప్పు దినుసులు, కుళ్ళిపోయిన, పాడైపోయిన ఆహార పదార్థాలను తింటూ తరచుగా ఎక్కడో ఒక చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండటంతో హాస్టళ్ల నిర్వహణ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి ఘటనలు హాస్టళ్లను తనిఖీ చేయని వార్డెన్లు, సంక్షేమ అధికారులు, కలెక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలోనే ఆహారాన్ని వండేస్తుంటారు. వంట చేసేవారు శుభ్రత పాటించరు. అసలే నాసి రకం సామాన్లు, ఆపై అపరిశుభ్ర వాతావరణంలో వడ్డించడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ఆహార పదార్థాల నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజనాశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అక్టోబర్ 30న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ శైలజ అనే విద్యార్థి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కుళ్ళిన కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో పిల్లలకు భోజనం పెడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం దారుణంగా ఉంటున్నాయి. పాడైపోయిన కూరగాయలు, ఉడకని ఆహారం, నీళ్లచారు, కుళ్ళిన చికెన్, మటన్తో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారు. కలుషిత ఆహారం తినడంతో వాంతులు, విరోచనాలు, ఇతర సమస్యలతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో వడ్డించే మధ్యాహ్న భోజనం కూడా విద్యార్థుల అనారోగ్యానికి కారణమవుతుంది. నిజానికి హాస్టళ్లు, గురుకులాల్లో పెట్టే ఆహారాన్ని వార్డెన్లు ముందుగా తిని రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలి.
పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రుచి చూసి విద్యార్థులకు పెట్టించాలి. కానీ ఇలాంటి తనిఖీలు ఎక్కడా జరగడం లేదని సమాచారం. జిల్లా కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అవి కూడా సక్రమంగా సాగడం లేదు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి, ఇప్పటికే 2 సార్లు ఇక హాస్టల్లో గురుకులాల్లో విద్యార్థులకు సరైన భోజనం పెట్టక పురుగులు పడ్డ భోజనం పెట్టి వాళ్ళు అస్వస్థతకు గురి కావడం జరుగుతుంది. అసలు ఈ లోపం, నిర్లక్ష్యం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ శాలిని, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లలో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అదే రీతిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గత 4 రోజుల కింద మనకి తెలిసిందే, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాదనూరు జెడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 100 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైండ్రు. అయితే మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ నుంచి ఇక కొంతమంది సీరియస్ ఉన్న విద్యార్థులకు మామూనాథ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు. వారు కోలుకునే సమయం పెట్టలేదు. నిన్న మరోసారి అదే స్కూల్లో మాగన్నూరు జెడ్పీ హై స్కూల్లో మళ్ళొకసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. మధ్యాహ్నం వంకాయ కర్రీ అలాగే సాంబారు అన్నం పెట్టారు. దాంతో కొంతమంది విద్యార్థులకు హెడేక్ తలనొప్పి లాగా వచ్చి వాంతులు విరేచనాలు అయ్యాయి. మళ్ళొకసారి పునరావృతం అయ్యింది. ఇది ఇలా ఉండగా నిన్న ఏదైతే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఆ యొక్క తల్లిదండ్రులు వారి విద్యార్థులను అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మళ్ళీ కొంతమంది విద్యార్థులకు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు శాలిని. ఇది ఇలా ఉండగా ఏదైతే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా ఏదైతే ఢిల్లీలో పార్లమెంట్ లో ఆమె మీటింగ్ లో ఉండి ఇలా నాణ్యత లేని ఫుడ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా మండిపడ్డారు. అంతేకాకుండా మాజీ అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా నిన్న వెళ్లి ఆ యొక్క విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ రోజు ఉదయం ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులతో ధర్నా చేస్తున్నారనే ఒక సమాచారం తెలియగా పోలీసులు ముందస్తు వారి ఇంటికి వెళ్లి స్థానిక మద్దూరు పోలీస్ స్టేషన్ కి చిట్టెం రామ్మోహన్ రెడ్డికి తీసుకొని వెళ్లారు. మొత్తానికి చూసుకున్నట్లయితే మనము సీఎం రేవంత్ రెడ్డి కూడా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఫుడ్ పెట్టిన ఫుడ్ పాయిజన్ పైన రియాక్ట్ అయ్యారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే అక్కడున్న డిఓను కావచ్చు, అలాగే ఏదైతే హెడ్ మాస్టర్ ని కావచ్చు, ఆ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. మనకు తెలిసిందే. జరిగి కూడా ఒక 4 రోజులు కూడా కాలేదు. మళ్ళీ నిన్న ఇదే పునరావృతం కావడంపై అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అలాగే బీజేపీ నాయకులు కావచ్చు, ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏదైతే రియాక్ట్ అయ్యారు శాలిని. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం గుర్తించి నాణ్యతమైన ఫుడ్ పెట్టాలని చెప్పి తల్లిదండ్రులు కావచ్చు, అలాగే కొంతమంది ప్రతిపక్షాలు అంటున్నారు శాలిని. రహీం, ఇక్కడ చూస్తే విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని పెట్టాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో హాస్టళ్లలో, గురుకులాల్లో చూస్తే గనుక అక్కడ వాళ్ళకి నాణ్యత గల ఫుడ్ అనేది పెట్టడం లేదు. అంటే అక్కడ ఎవరి నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2 ఘటనలు జరిగినాయి. మరి ఇప్పుడు అధికారులు విచారణ చేపట్టిన నేపథ్యంలో ఎవరి లోపము, నిర్లక్ష్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఒకవైపు ఆల్రెడీ ఒక విద్యార్థిని కూడా అక్కడ చనిపోయినట్లు మనం చూస్తున్నాం. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే, ముఖ్యంగా మనము మాగనూరు జెడ్పీ హై స్కూల్ విషయానికి వస్తే ఫుడ్ పాయిజన్ అయినది వాస్తవం. అయితే ఫుడ్ పాయిజన్ అయిన నెక్స్ట్ రోజు కూడా మనం గమనిస్తే పురుగులతో ఉన్న బియ్యంని కూడా ఏదైతే అక్కడ ఉన్న స్థానికులు, అలాగే రవ్వలో కూడా పురుగులు పడ్డ రవ్వను కూడా స్థానికులు గుర్తించారు. అక్కడ ఉన్న విద్యార్థులు కూడా గుర్తించి అక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. అక్కడ కూడా తీసేసి మక్తలు సివిల్ సప్లై ఆఫీస్ కి కూడా రైస్ ని తరలించారు. ముఖ్యంగా చూసినట్లయితే కింది స్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యతమైన ఫుడ్ అందించాలి విద్యార్థులకు అని చెప్పినా కూడా కింది స్థాయిలో వరకు వచ్చే వరకు ఆ ఫుడ్ నాణ్యత లేకుండా పోతుంది. అంటే మనం మెయిన్ గా గుర్తించేది ఏంటంటే గుడ్లు కావచ్చు, అలాగే ఫుడ్ కావచ్చు, 3 క్వాలిటీస్ ఉంటాయి చాలని. ఒకటి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 గా ఏదైతే కొంతమంది అధికారులు అలాగే గుత్తేదారులు కాంట్రాక్టర్ చేస్తున్నారు. అంటే 3rd క్లాస్ లో ఉన్న
నాణ్యత లేని ఫుడ్డును ఈ యొక్క విద్యార్థులను అందజేస్తున్నందుకే ఇలాంటి జరుగుతుంది. ముఖ్యంగా ఈ కలెక్టర్ స్థానిక జిల్లా కలెక్టర్లు కూడా కొంచెం దీనిపై దృష్టి పెట్టి ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో ఉన్న విద్యార్థులకు తినే ఫుడ్ పైన ఒక్కసారి చూస్తే ఇలాంటి సంఘటనలు మనం తగ్గించవచ్చు అని చెప్పవచ్చు శాలిని. అయితే రహీం, ఇక్కడ చూసినట్లయితే ఈ వాంకిడి గిరిజన అక్కడ గురుకులంలో కూడా ఇప్పటికే చాలా మంది విద్యార్థులు అస్వస్థ పొందారు. సరైన ఫుడ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వం ఆదేశిస్తుంది, మధ్యాహ్న భోజనం పెట్టే వాళ్ళు కూడా ముందుగా ప్రధానోపాధ్యాయులు దాన్ని రుచి చూడాలి. ఒకవైపు హాస్టల్స్ గురుకులాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ మెయిన్గా వాళ్ళు తిన్న తర్వాతే పిల్లలకి అక్కడ వడ్డించాలి అని మనం ఇక్కడ వింటూ ఉన్నాం వార్తల్లో. కానీ మరి ఎందుకు ఎక్కువగా విద్యార్థులకు హాస్టళ్లలో వార్డెన్సే దగ్గరగా ఉంటారు, మరి వాళ్ళు ఎందుకు ఇలాంటి ఫుడ్ను విద్యార్థులకు పెడుతున్నారు? అంటే వాళ్ళకి అక్కడ భయం లేదా, లేకపోతే ఏం జరిగినా అధికారులు ఏమీ చేయలేరన్నటువంటి ఒక ధీమాలో ఉన్నారా? ఏమనుకో దీన్ని, ఈ ఘటనలను చూస్తే గనక ఏమనుకోవాలి? ఎగ్జాక్ట్లీ శాలిని, ఏదైతే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఏదైతే నాయకులు కావచ్చు, ఆ యొక్క గురుకుల స్కూల్స్ అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్స్ కి వచ్చి మధ్యాహ్న భోజనము అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే ఆ యొక్క వార్డెన్లు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఆ విద్యార్థులతో కలిసి భోజనం చేసేది మనం చూస్తుంటాము. తదుపరి అంటే నెక్స్ట్ ఏదైతే యథావిధిగా డైలీ బేస్ గా నడిచే స్కూల్లో ఏ ఒక్కరు వార్డెన్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరు కూడా పిల్లలతో సరితా భోజనం చేయరు. దానికన్నా బిఫోర్ కూడా భోజనం వాళ్ళు ఫస్ట్ వార్డెన్లు కావచ్చు, అలాగే టీచర్స్ కావచ్చు తినాలి అని చెప్పినా కూడా ఎవరు తినే పరిస్థితి లేదు. ఎంతసేపు ఉన్నా కూడా నార్మల్ గా అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్, నాయకులు అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం భోజన కార్యక్రమం పిల్లలతో తినే టైంలోనే నాయకులు కావచ్చు, అలాగే కొంతమంది స్థానిక డిఈఓ కావచ్చు, హెడ్ మాస్టర్లు కావచ్చు, వారితో తింటున్నారు. దీని వల్లనే ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పవచ్చు శాలిని. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న జరిగిన మాగనూరు లో జరిగిన దానిపై సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ నారాయణపేట జిల్లా కలెక్టర్ కి కూడా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న డిఈఓని అలాగే హెడ్ మాస్టర్ ను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడనే కాదు, మనం గతంలో కూడా చూసాము, నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలో కూడా ఇలాంటి ఫుడ్ పాయిజన్ కూడా జరిగింది. ఇలా జరుగుతున్నాయి. డిఈఓ అలాగే హెడ్ మాస్టర్ ఇట్లా సస్పెండ్ చేసినా కూడా ఇలాంటివి జరుగుతలేవు. కొంచెం దృష్టి ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్య, వైద్య, ఆరోగ్యం పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి విద్య పైన పిల్లలకు ముఖ్యంగా చూసినట్లయితే మధ్యాహ్నం భోజనంపై కొంచెం క్వాలిటీ క్లాస్ 1 క్వాలిటీ ఫుడ్ పెడితే ఇలాంటివి జరగవని చెప్పవచ్చు శాలిని. థాంక్యూ రహీం. 2022లో సిద్దిపేటలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో చికెన్ను అంతకు ముందు రోజు వండిన వంకాయ కూరతో కలిపి విద్యార్థులకు పెట్టడంతో 128 మంది అస్వస్థతకు గురయ్యారు. అదే సంవత్సరం జూలైలో బాసర ట్రిపుల్ ఐటీలో కోడిగుడ్డు కూర వికటించి 500 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. 2023 సెప్టెంబర్ ఒకే రోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థినిలు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మన్ననూరులో 170 మంది విద్యార్థినిలు, మిర్యాలగూడలో 5 బాలికలు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రులకు తరలించారు.
హాస్టళ్లకు నిత్యం వచ్చే కూరగాయలు, నెలకోసారి వచ్చే కిరాణా సరుకులను వార్డెన్లు, ప్రిన్సిపాల్లు పెద్దగా తనిఖీలు చేయడం లేదు. వారు నిత్యం తమ సొంత పనులో ఉండిపోయి విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు. ఏదైనా అనుకోని ఘటన ఎదురైనప్పుడు మాత్రం వారం 10 రోజులు జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. అందుకే చాలా హాస్టళ్లలో కలుషిత ఆహార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హాస్టళ్ల పనితీరుపై సచివాలయ స్థాయిలో పెద్దగా సమీక్షలు జరగడం లేదు. మంత్రులు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. దీంతో నిఘా కొరవడి విద్యార్థుల జీవితాలు గాల్లో దీపంలా మారాయి. ఇప్పటికైనా హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రతపై సర్కారు దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.